సదాశివపేటలో విద్యుత్ షాక్తో 3 గేదెలు మృతి చెందిన ఘటన సదాశివపేటలో జరిగింది. సదాశివపేట పట్టణంలోని శ్రీ వెంచర్ ఆనుకొని ఉన్న పంట పొలాల్లో గత 2 రోజుల నుండి విద్యుత్ తీగల కింద పడిపోయి ఉండగా సోమవారం నాడు రైతు సురేష్ చెందిన 3 బర్రెలు మేత కోసం అటుగా వెళ్లి విద్యుత్ షాక్కు గురై మృతి చెందాయి. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే బర్రెలు మృతి చెందాయని రైతు వాపోయారు. నాకు జీవనోపాధి ఈ గేదెలేనని, ప్రభుత్వం నన్ను ఆదుకోవాలని రైతు కన్నీరు మున్నీరుగా విలపించాడు. మృతి చెందిన గేదెల విలువ సుమారు 4 లక్షల వరకు ఉంటుందని స్థానికులు వివరించారు. దగ్గరకు అవి ఎట్లా కనిపి నీట్గా సార్. నా పేరు సురేష్, నా ఆత్మాకూరు. ఇట్లా వచ్చి ఇట్లా బర్రు పడ్డాయనా కానీ కట్టేసుకొని వచ్చిన ప్రయత్నం చేద్దామని పుస్తకాలు అవి చనిపోయినాయి సార్. ఇట్లా ఎంబడే వచ్చిన సార్. బయలు దాటి మీదనే ఉండే బర్రు ఆల్రెడీ ఎగిరిటకలు ఒక బర్రె మీద ఒకటి పడ్డది, ఎగిరి పడ్డట్లున్నాయి. భూమి పైన ఉన్నాయి సార్. అట్లనే తక్కువ అంటే 1,20,000 ఒక బర్రె తక్కువ లేదు సార్. అవి ఎన్ని బర్రెలు? 3 బర్రెలు. అట్లా న్యాయం చేయండి సార్. ఉన్నది జరిగింది అయితే మేము ఇంకొకటినే కనిపిస్తున్నది అందరికి. ఏదో తిరుగుడు అడితోటి, వేరేదేం పని చేయం. అందరికీ శరాతి చెప్తున్నా. అట్లా గ్రామానికి చెందిన ఎనకతల సురేష్ యొక్క బల్రు ఈరోజు విద్యుత్ వైర్లకు తగిలి చనిపోవడం జరిగింది. ఖచ్చితంగా అది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే ఉంటుంది. ఎందుకంటే గత 4-5 రోజుల ఇట్లా కింద పడిన ఎవరు విద్యుత్ అధికారులు వాటిని చూడడం లేదు. ఆయన యొక్క జీవనోపాధి గిట్లా ఆ బలరన్ మేపుకొనే ఆయన బతుకుతాడు. వేరే జీవనోపాధి గిట్లా ఆయనకి ఏం లేదు. ఖచ్చితంగా గవర్నమెంట్ ఆయనకు ఏ విధంగానైనా న్యాయం చేయాలని నేను కోరుచున్నాను.